హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే బ్లాక్ అండ్ వైట్ కలర్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. ఈ వీడియో అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేనైతే చాలా రోజులు తీసుకొచ్చి, కాకపోతే నేనైతే వర్క్ వల్ల నేనైతే వీడియో అనేది పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది. సో కొద్దిగా లేట్ అయినా కొంచెం లేటెస్ట్గా మంచిగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఒక ఎడిటర్కి సపోర్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎంతో కష్టపడిన లిరిక్స్ అయితే తీసుకొచ్చి ఫాంట్లు సెట్ అవుతున్నాయా లేదా అవన్నీ ఎడిటర్కే సాధ్యం అనమాట. సో మీరు ఆ కష్టాన్ని చూసి ఒక లైక్ ఇచ్చి అదేవిధంగా కామెంట్ అయితే చేయండి. మనమైతే ఫస్ట్ డెమో అయితే చూద్దాం. ఓకే, ప్రతి అడుగు తనకు తానే భయపడకు, అది నిజమే, వస్తోంది మార్పుని. నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు? ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీ రైట్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి మీరు ఫుల్ వీడియో చూడాలనుకోండి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు ఫుల్ మ్యూజిక్తో పాటు వీడియోని అయితే ఫుల్గా చూడవచ్చు అనమాట. అదేవిధంగా మీ ఫోటోని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ఈ వీడియోలో నేను చెప్పిన కొన్ని సెట్టింగ్స్ అయితే క్లియర్గా చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఎఫెక్ట్స్ ఇవ్వాలి, బ్లాక్ అండ్ వైట్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. సో మరి మనం ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోయి మనమైతే ఎలా చేసుకోవాలని చూసేద్దాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్రీసెట్ ఓపెన్ అవ్వకపోతే ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇచ్చాను, అది యాడ్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. బీట్ మార్క్ ఉంటుంది, అదేవిధంగా లిరికల్ గ్రూప్ అయితే ఉంటుంది, సాంగ్ అయితే ఉంటుంది అన్నమాట. మీకు లిరికల్ గ్రూప్లో అన్నీ నేనైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసి చాలా నీట్గా అయితే ఇచ్చానమాట. మీరు ఫోటో యాడ్ చేసుకొని కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకుంటే మీరు ఆల్రెడీ డెమో వీడియో చూశారు కదా, ఆ విధంగా మీ ఫొటోస్ పెట్టుకొని ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మీరు స్కిప్ చేయకుండా వీడియోని జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్ అయితే వచ్చేద్దాం. స్టార్టింగ్ అయితే వచ్చేసిన తర్వాత ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళండి. మన ఇమేజ్ అంటే ప్యార్ ఉండే ఇమేజ్ అయితే తీసుకోండి, అంటే ఇద్దరు ఉండే ఇమేజ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకైతే కొంచెం ఈ విధంగా అయితే ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేయండి. మన స్క్రీన్కి అయితే ఫుల్గా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఏ ఇమేజ్ తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఈ ఇమేజ్ వచ్చేసి నేను చెప్పినంత వాటికి ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ లిరిక్స్ గ్రూప్ అయితే అయిపోతుంది కదా, అక్కడ దాకా ఆ ఇమేజ్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయండి. సింపుల్గా మీరు మీ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇద్దరు ఉండేటట్టు. ఓకే, ప్లస్ సెకండ్ క్లిక్ చేసేయండి. టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఇమోజీ ఐకాన్ తీసుకొని హార్ట్ సింబల్ అయితే తీసుకోండి. నేను హార్ట్ ఇచ్చాను కాబట్టి హార్ట్ సింబల్, లేదంటే మీకు ఇష్టం వచ్చిన ఇమోజీ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడైతే సెంటర్ పాయింట్ అయితే తీసుకుంటున్నాను, ఇక్కడ లైను తీసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అయితే చేస్తున్నాను, రైట్ క్లిక్ చేసి. ఇప్పుడు మనమైతే కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి మనమైతే ఈ లైన్ అనేది కిందికి అయితే ఈ విధంగా జరిపేసేయండి. మనకైతే హార్ట్ అయితే క్లియర్గా కనిపించేటట్టు. ఇప్పుడు మనం ఈ రెడ్ అనేది పైకి అయితే పెట్టుకోండి, ఇంకా మనకి నీట్గా కనిపిస్తుంది. ఇది మనకి ఎంతవరకు విజిబుల్గా జూమ్ అయితే చేసుకుంటే అంతవరకు కనిపిస్తుందో అంతవరకు జూమ్ అయితే చేసుకోండి. సో లాస్ట్ ఎంతవరకు వస్తుందో చూడండి. ఓకే, మనకి లాస్ట్ జూమ్ అవుట్. ఓకే, ఇంతవరకు వచ్చేసింది. దీన్ని వచ్చేసి కొంచెం పైకి అయితే పెట్టుకోండి, సెంటర్ పాయింట్ అనమాట. ఇది హార్ట్ ఎందుకు పెట్టండి, సెంటర్ పాయింట్ అని గుర్తనమాట. ఇమోజీ అనేది ఎండ్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ప్లస్ సెకండ్ వచ్చేసి ఈ రెక్టాంగిల్ అయితే తీసుకోండి. రెక్టాంగిల్లో ఇక్కడ మనకైతే ఈ రెక్టాంగిల్ పట్టుకొని ఇక్కడ లాగినట్టయితే కానీ ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. సో మనమైతే ఇదైతే కొంచెం విత్ అయితే చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి బ్లాక్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మనకి లిరిక్స్ ఎవరు అంటే జెంట్స్ పాడుతుంటే లేడీస్ సైడ్ బ్లాక్ అండ్ వైట్ పెట్టాలి. అదేవిధంగా లేడీస్ వాయిస్ వస్తే మనకైతే
జెన్స్ సైడ్ బ్లాక్ అండ్ వైట్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ వీడియోకి నేనైతే ఫస్ట్ జెంట్స్ పాడతారు కాబట్టి లేడీస్ సైడ్ బ్లాక్ అండ్ వైట్ అయితే పెట్టుకోవాలి. అందుకోసం నేనైతే ఇక్కడ మనకైతే ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకైతే ఎక్కడ దాకా పాడుతుందో అదే మీరు వేరే సాంగ్ని పెట్టి ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ సాంగ్ తగ్గట్టు బీట్ మార్క్ అయితే పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ సాంగ్లో మనకైతే ఇంతవరకు జెంట్స్ వాయిస్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇంతవరకు ఎక్స్టెండ్ అయితే చేశాను. ఆ లేయర్ అనేది నేనైతే లేడీస్ సైడ్ ఈ విధంగా జరిపేశాను. మనకి హార్ట్ కనిపిస్తుంది, హార్ట్ మధ్యలోకి అందుకనమాట సెంటర్ పాయింట్ ఉండేటట్టు మనకు కరెక్ట్గా ఉండేటట్టు నేను హార్ట్ అయితే పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ లేయర్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఈ సెర్చ్ ఆప్షన్లో కాఫీ లేయర్ అని సెర్చ్ చేయండి. మనకైతే స్టార్టింగ్లో వచ్చింది కదా, అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత అదేవిధంగా ఆ లేయర్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి శాచురేషన్ వైబ్రేషన్ అని ఉంటుంది, దాన్ని స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఆ శాచురేషన్ వైబ్రేషన్ ఓపెన్ చేసి -100 అయితే చేయండి. మనకైతే బ్లాక్ అండ్ వైట్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఎక్కువ బ్రైట్నెస్ ఇమేజ్ పైన ఉంటే మళ్ళీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్ అండ్ లైట్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ఆప్షన్ అనమాట బ్రైట్నెస్ కాంట్రాస్ట్, దాన్ని తీసుకొని మనం బ్రైట్నెస్ అయితే తగ్గించేస్తే మనకి డార్క్ అవుతుంది. ఈ విధంగా మీరు మీ ఇమేజ్ని బట్టి ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా ఇప్పుడు ఇంతవరకు నాకైతే లిరిక్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ లేయర్ని క్లిక్ చేసి కాపీ చేసుకుంటాను. లేయర్ కాపీ చేసుకొని ఈ సైడ్కి వచ్చేసి ఎక్కడ దాకా మనకి లేడీస్ అనేది పాడుతుందో ఈ సైడ్ లేడీస్ వస్తుంది కదా, ఇప్పుడు లేడీస్ ఎక్కడ దాకా పాడుతుందో దాని బీట్ మార్క్ తగ్గట్టు నేను 2 బీట్ మార్క్ ఇచ్చాను. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకోండి. ఈ లేయర్ని అనేది ఈ సైడ్కి అయితే జరుపుకోండి. ఓకే, ఈ హార్ట్ ఉంది కదా, హార్ట్ సెంటర్ అనమాట, ఈ విధంగా జరిపేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ జెంట్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు జెంట్స్ సైడ్ మనకైతే వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనకి మార్చి మనమైతే పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా ఇక్కడైతే కట్ చేయొద్దు, ఇక్కడ సెంటర్ పాయింట్ అయితే తీసుకోండి. ఇక్కడ చిన్న బిట్ అనేది మనకి అవసరం అనమాట, దీన్ని ఎక్స్ట్రా పాయింట్ని కట్ చేయండి. ఓకే, ఈ విధంగా మనకి ఈ ఏ వాయిస్ వస్తుందో చూసుకొని దాని సైడ్ మనమైతే అడ్జస్ట్మెంట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, ఎందుకంటే నేనైతే ఎక్కువ చెప్తే మనకైతే వీడియో అయితే లెంత్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనమైతే ఈ ఇమేజ్ని అయితే పేస్ట్ అయితే చేసి ఈ ఇమేజ్ని అనేది మనకి ఇక్కడ బీట్ మార్క్స్ అయితే ఉంటాయి, ఆ బీట్ మార్క్ తగ్గట్టు కట్ చేసుకోండి ఇమేజ్ని అనేది. ఓకే, మనమైతే ఎఫెక్ట్ ఇవ్వాలి. ఓకే, ఈ బీట్ మార్క్ తగ్గట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ లిరికల్ గ్రూప్ ఉంది కదా, ఆ లిరికల్ గ్రూప్ అనేది ఇక్కడ ఒక లిరికల్ గ్రూప్ అనేది అన్నిటికంటే పైకి అయితే తీసుకొచ్చేసేయండి సింపుల్గా. ఇప్పుడు మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంకొక చిన్న సెట్టింగ్ అయితే చేయాలి. ప్లస్ ఐకాన్ చేసి ఇక్కడ ఒక లేయర్ని అయితే తీసుకోండి. ఇక్కడ కలర్ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఇక్కడ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా గ్రేడియంట్, దాన్ని తీసుకొని బ్లాక్ అనేది పైనే ఉంచేసి ఈ లైన్ అనేది కింద సైడ్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ వైట్ అనేది క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ఫుల్గా తగ్గించేసేయండి. మనకైతే ఇక్కడ మనకి ఇమేజ్కి తగ్గట్టు మనమైతే ఎంతలో కనిపిస్తుందో అంతలో మనమైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇమేజ్ క్లియర్గా కనిపించాలి, ఎందుకంటే మనం ఫాంట్ అంటే లిరికల్ మంచిగా కనిపించాలని నేనైతే ఇది తీసుకున్నాను. ఇప్పుడు మనకైతే ఈ లిరికల్ గ్రూప్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆ లేయర్ అనేది ఎక్స్టెండ్ అనేది చేసుకోండి. సింపుల్గా చేసుకున్న తర్వాత ఆ లేయర్ అనేది ఆ లిరికల్ గ్రూప్ కిందకైతే తీసుకొచ్చేసేయండి. మనకి లిరిక్స్ అనేది పైన వస్తాయి, చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే చేసేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్లో ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను, ఆ టెంప్లెట్ని అయితే ఇక్కడైతే యాడ్ చేయాలి. ఓకేనా, నేను అది ఎక్కడుందో యాడ్ చేసి మీకు అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ని యాడ్ చేస్తాను. మీకు ఆల్ మెటీరియల్ లింక్లు అయితే ఉంటుంది, ఆ టెంప్లెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఒక టెంప్లెట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్లు అయితే ఇస్తాను, అది అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఈ టెంప్లెట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఓపోసిటీలోకి వెళ్ళి ఇక్కడ లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత
ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజ్ని హోల్డ్ చేసి పెట్టుకొని ఇక్కడ మనకైతే ఎల్లో కలర్ మనకి హార్ట్ సింబల్ అయితే ఇచ్చాం కదా, దాని కిందికైతే అన్ని ఇమేజెస్ని అయితే తీసుకొచ్చేసేయండి సింపుల్గా. ఈ విధంగా 1 by 1 క్లియర్గా తీసుకొచ్చేసేయండి. మనకి చూడటానికి నీట్గా అయితే వర్కింగ్ అనేది బాగుంటుంది కాబట్టి మనమైతే ఈ విధంగా చేసేసుకోండి. ఎక్స్ట్రా ఇమేజ్ ఉంది కదా, దాన్ని కట్ చేసేయండి సింపుల్గా. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనమైతే గ్రూప్ అయితే ఉంది కదా, ఇక్కడ నేనైతే ఒకటి యాడ్ అయితే చేశాను కదా, దీన్ని ఏం చేశానంటే ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఒపోసిటీ విజిబిలిటీ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని ఉంది కదా, దాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇన్నునైతే అలాగే ఉంచేసి ఇక్కడ 50 ఉంది కదా, 0.50 0.70 అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఆ లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ మనకి ఎక్కడ బీట్ మార్క్ ఉందో అక్కడికి వచ్చేసి పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, బీట్ మార్క్ తగ్గట్టు పేస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా నేనైతే ఈ గ్రూప్లోనే అంటే ఇక్కడ మనకైతే ఒక రెక్టాంగిల్కి ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మనకైతే ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, కాపీ చేసుకున్నారు కదా, ఈ లేయర్ అని క్లిక్ చేసి ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం లాస్ట్ మనకి ఇమేజెస్ అయితే యాడ్ చేసాం కదా, ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, దాని కింద యారో మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ వచ్చే స్పీడ్ మీటర్ని అయితే ఆఫ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కలర్ అయితే ఇక్కడ ఇంక్ బాటిల్ ఉంది కదా, దాన్ని కూడా ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. మనకైతే ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. మనకైతే షేకింగ్ అనేది తక్కువ వచ్చేసి మనకి నీట్గా అయితే ఇమేజ్ అయితే లాస్ట్లో మనకైతే మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది, అందుకే లేయర్ ఆప్షన్ అయితే తీసుకున్నాం. సో ఓవరాల్గా మనమైతే మీరు ఈ వీడియోలో చూసినట్లుగా ఎడిటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ని ఫాలో చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు జై హింద్.